ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఒక క్వశ్చన్ నా దగ్గరికి వస్తుంది. అది కూల్ప్యాడ్ నోట్ 5 గురించి నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. మన ఫేస్బుక్ పేజ్లో మన కమ్యూనిటీకి సంబంధించిన చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, కూల్ప్యాడ్ నోట్ 5 తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. చూస్తూనే నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, కూల్ప్యాడ్ నోట్ 5 మనకి అమెజాన్లో దొరుకుతుంది విత్ ప్రైస్ ట్యాగ్ 11,000 రూపీస్, అంటే 11,000 రూపాయలకి ఇది అమెజాన్లో మనకి లభిస్తుంది. సో దీనిలో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫీచర్స్. అసలు దీనిలో మీకు స్క్రీన్ సైజ్ వచ్చేసి 5.5 ఇంచ్ ఉంది, అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 401, అంటే 401 పిక్సెల్ పర్ ఇంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ర్యామ్ 4GB, ఇంటర్నల్ మెమరీ 32GB లభిస్తుంది. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 617 చిప్సెట్ లభిస్తుంది. దాంతోపాటు మీకు అడ్రినో 405 GPU లభిస్తుంది. అండ్ ఇది లేటెస్ట్ స్టాండర్డ్ వర్షన్ మార్ష్మెల్లో మీద రన్ అవుతుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా మీకు బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్, అపరేచర్ వచ్చేసి f2.2 సింగిల్ LED ఫ్లాష్ వస్తుంది మీకు. అండ్ ఫ్రంట్ కెమెరా తీసుకుంటే 8 మెగాపిక్సెల్ f2.2 అపరేచర్ అందు కూడా, అండ్ దానిలో కూడా మీకు ఫ్లాష్ అనేది ఒకటి వస్తుంది ఫ్రంట్ కూడా. అండ్ దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది, అంటే మీరు ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు వాడుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డులు వాడుకోవచ్చు. అంటే మీరు 2 సిమ్ కార్డులు మెమరీ కార్డు వాడడానికి కుదరదు, ఒక సిమ్ కార్డ్ సాక్రిఫైస్ చేయాలి, ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అట్లా వాడుకోవాలి, లేకపోతే 2 సిమ్ కార్డులు వాడుకోవాలి. హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది మీకు దీనిలో. అండ్ బ్యాటరీ వచ్చేసి 4010, అంటే 4010 mAh బ్యాటరీ, లిథియం పాలిమర్ బ్యాటరీ ఇది. సో ఇవి మీకు లభించే ఫీచర్స్ ఇవి. సో 11,000 రూపాయలకి మనం ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే నేనైతే తీసుకోనండి. ఎందుకంటే అదే 11,000 రూపాయలకి, సేమ్ అదే 11,000 రూపాయలకి నాకు అదే ప్రైస్ బ్రాకెట్లో రెడ్మీ నోట్ 3 ఉంది. సో ఇప్పుడు నేను రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 3 కళ్ళు మూసుకొని తీసుకుంటాను. ఎందుకు రెడ్మీ నోట్ 3 దీనికంటే గొప్ప అంటే ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఒకసారి మనము ఈ రెడ్మీ నోట్ 3ని అండ్ కూల్ప్యాడ్ నోట్ 5తో కంపేర్ చేద్దాం. రెండింటికి కంపేర్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు నేను రెడ్మీ నోట్ 3 తీసుకుంటా అంటున్నాను, కూల్ప్యాడ్ నోట్ 5 కాకుండా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం స్పెక్స్ని. రెండిట్లో మనకి 5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే, అంటే 1080p డిస్ప్లే ఉంది. ప్లస్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి మీకు కూల్ప్యాడ్ నోట్ 5లో 401 అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు 403 ppi. సో ఇక్కడ పిక్సెల్ పర్ ఇంచ్ 2 ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ పాయింట్ రెడ్మీ నోట్ 3 దీన్ని బీట్ చేసి దానిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్. సో IR బ్లాస్టర్ యూస్ చేసుకొని మీరు టీవీ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎయిర్ కండిషనర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే మీరు రిమోట్ కంట్రోల్లా పనిచేస్తుంది అది. సో IR బ్లాస్టర్ ఫీచర్ మీకు రెడ్మీ నోట్ 3లో ఉంది, కూల్ప్యాడ్ నోట్ 5లో ఉండదు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే కెమెరాస్ ఇక్కడ మీకు 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వస్తే రెడ్మీ నోట్ 3లో, కూల్ప్యాడ్ నోట్ 5లో మీకు 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వస్తుంది. దీని అపరేచర్ ఏమో f2.2, దీని అపరేచర్ ఏమో f2.0. సో f2.0 చాలా మంచి క్వాలిటీ మీద ఇస్తుంది మీకు, ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. ఇటుపక్క తీసుకుంటే f2.2 తక్కువ లైట్ లోపలికి వస్తుంది, ఇమేజ్ క్వాలిటీ కూడా అంతా బాగుండదు. అండ్ మెగాపిక్సెల్ కూడా దీనిలోనే ఎక్కువ ఉంది, 16 మెగాపిక్సెల్, అంటే 3 మెగాపిక్సెల్ దీనికి అడ్వాంటేజ్ ఉంది దీంతో కంపేర్ చేస్తే. నేను నా ప్రీవియస్ వీడియో వచ్చిన మెగాపిక్సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోలో మెగాపిక్సెల్ గురించి కూడా చూడొచ్చు. ఇప్పుడు అపరేచర్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో కూడా నేను ఒక వీడియో చేస్తాను. నేను కెమెరా టర్మ్స్ కూడా ఒక వీడియో కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి అసలు ఆ కెమెరా టర్మ్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ అపరేచర్ అంటున్నాను నేను, అపరేచర్ ఏంది అసలు, అపరేచర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్లస్ ఇవి ఫ్లాష్ లేనిది డ్యూయల్ టోను, సింగిల్ టోను, లేకపోతే ట్రూ టోన్ LED ఫ్లాష్ అంటారు, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఫోకసింగ్ చూసుకుంటే లేజర్ ఆటో ఫోకస్ అంటారు. ఇట్లా చాలా 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 ఉంటాయి కెమెరా టర్మ్స్ తీసుకుంటే మీరు. సో ఈ కెమెరా టర్మ్స్ అన్నిటి నేను ఒక వీడియోలో సపరేట్ కవర్ చేస్తాను. ఇప్పటివరకు అయితే అపరేచర్ తీసుకుంటే రెడ్మీ నోట్ 3 కంపల్సరీ కూల్ప్యాడ్ నోట్ 5ని బీట్ చేస్తుంది, ఎందుకంటే దీని అపరేచర్ తక్కువ, దీని అపరేచర్ ఎక్కువ. అపరేచర్ అంత తక్కువ ఉంటే అంత మంచిది, అంత లైట్ మనకు లోపలికి వస్తుంది, ప్లస్ అంత క్వాలిటీ ఇమేజ్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ తీసుకుంటే దీనిలో వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా విత్ f2.2 అపరేచర్, దీనిలో వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా f2.0 అపరేచర్. రెండిట్లో మీరు ఫోటో తీస్తే మెగాపిక్సెల్ విషయంలో ఇది బీట్ చేయొచ్చు, 3 మెగాపిక్సెల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు జూమ్ చేస్తే కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. కానీ మీకు క్వాలిటీ తీసుకుంటే కంపల్సరీ రెడ్మీ నోట్ 3లో మీకు మంచి క్వాలిటీ వస్తుంది కూల్ప్యాడ్ నోట్ 5తో కంపేర్ చేస్తే, ఎందుకంటే దీనిలో అపరేచర్ తక్కువ ఉంది కాబట్టి. అండ్ ఫ్లాష్ అని ఉంది పైన, ఎందుకు యూజ్ అవుతుందండి ఫ్లాష్ నాకు అర్థం కాదు అసలు.
J6 ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ J సిరీస్ తీసుకోండి, J5 కానీ J6 కానీ చాలామంది కొనే ఉంటారు వాటిని. సో వాళ్ళని అడగండి ఒకసారి, అసలు ఈ ఫ్రంట్ ఫ్లాష్ వాళ్ళు ఏమైనా యూజ్ అవుతుందా, అసలు ఏమన్నా ఫోటోలు తీసుకోవడానికి ఒకసారి అడగండి వాళ్ళని. ఈ ఫ్రంట్ ఫ్లాష్ అనేది అసలు జస్ట్ మార్కెటింగ్ జిమ్మిక్ తప్పితే ఏమీ లేదు. మీకు అక్కడ స్పెసిఫికేషన్లో చూపిస్తారు, ఇట్లా పెడతారు, ఫ్లాష్ ఎంత వస్తుంది, ఫోటో అంత క్లియర్గా కనపడుతుంది, కానీ అంత సీన్ ఉండదు, క్లారిటీ అంత ఉండదు, ఆ ఫ్లాష్ అంత బ్రైట్ కూడా రాదు. సో ఫ్రంట్ ఫ్లాష్ వాడు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. సో ఫ్రంట్ ఫ్లాష్ అనేది అక్కడ వేస్ట్. కూల్ప్యాడ్ Note 5 తీసుకుంటే. అండ్ ఇమేజ్ క్వాలిటీ మీకు రెడ్మీ Note 3లో బాగా వస్తుంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా, ఎందుకంటే దీని అపరేచర్ తక్కువ ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాటరీ తీసుకుంటే దీనిలో వచ్చేసరికి 4010 mAh బ్యాటరీ, అండ్ రెడ్మీ Note 3 తీసుకుంటే 4050, అంటే 40 mAh బ్యాటరీ రెడ్మీ Note 3లోనే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాస్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ CPU అండ్ GPU. ఒకవేళ మీరు కూల్ప్యాడ్ Note 5 తీసుకుంటే మీకు CPU వచ్చేసి స్నాప్డ్రాగన్ 617 ఉంది, GPU వచ్చేసి Adreno 405 ఉంది. అదే మీరు ఇటు సైడ్ తీసుకుంటే రెడ్మీ Note 3లో మీకు CPU వచ్చేసి స్నాప్డ్రాగన్ 650 అండ్ GPU వచ్చేసి Adreno 510. ఇక్కడ మీరు చూసుకోండి ఎంత మంచి CPU, ఎంత మంచి GPU ఉందో దీనిలో. 617 తర్వాత మీకు వచ్చేది 650. 617 పోల్చుకుంటే చాలా పాతది. అండ్ GPU కూడా అంతే 405, చాలా పాతది. అండ్ దాని తర్వాత వచ్చింది మీకు నెక్స్ట్ జనరేషన్స్లో వచ్చాయి 405 ఎక్కడ, 510 ఎక్కడ, Adreno. సో రెండు తీసుకుంటే మీకు CPU GPU ఇవి చాలా పాతవి. అండ్ రెడ్మీ Note 3లో మంచి CPU ఉంది, మంచి GPU ఉంది. సో ఇవి మెయిన్ అండి, మొత్తం చేసే పనులు ఇవి రెండు బాగుంటేనే మనకి మిగతావన్నీ బాగుంటాయి. అండ్ ఈ కేటగిరీలు అంటే CPU విషయంలో తీసుకుంటే మీకు CPU మీకు దీనిలో ఆక్టా కోర్, దీనిలో వచ్చేసి హెక్సా కోర్, అంటే దీనిలో 8 కోర్స్ ఉంటాయి, దీనిలో వచ్చేసి 6 కోర్స్ ఉంటాయి. సో ఆక్టా కోర్, హెక్సా కోర్ ఏమంతా ఫరక్ పడదు మీకు. మీరు ఒక గేమ్ ఆడాలంటే ఎంత పెద్ద గేమ్ అయినా కానీ హెక్సా కోర్ చాలా ఎక్కువ సరిపోతుంది. ఆక్టా కోర్ అన్ని వాడే అంత సీన్ అయితే ఇప్పుడు అంత లేదు. సో దీనికి ఒక పేరు పెడతారు, ఆక్టా కోర్ CPU ఉంది, వాళ్ళు ఆక్టా కోర్ CPU వై ఎందుకు? నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్, హెక్సా కోర్, ఆక్టా కోర్ వీటి గురించి మీరు చూడొచ్చు. సో మీరు అన్ని కోర్స్ అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి అవసరమైతే మీకు ఆక్టా కోర్. అండ్ ర్యామ్ తీసుకుంటే మీకు దీనిలో 4GB ఉంది కూల్ప్యాడ్ Note 5లో, దీనిలో వచ్చేసరికి 3GB ఉంది. ఇక్కడ మీరు ఇది ర్యామ్ ఎక్కువ ఉంది ఇంకా బీట్ చేసి దీన్ని అనుకుంటారు, కానీ నేను చెప్పాను మీకు ర్యామ్ గురించి, నేను చాలా వీడియోస్ చేశాను, మీరు చూడొచ్చు. 3GB ర్యామ్ ఎక్కువ, 4GB ఓకే, మేబీ ఓకే. ఎందుకు 4GB మీరు హెవీ మల్టీ టాస్కర్ ఎక్కువ వాడుతుంటే చాలా 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 ఒక 10 యాప్స్ ఓపెన్ చేసేసి వాడే పని అయితే అంత అవసరం, కానీ మీకు 3GB ర్యామ్ చాలా ఎక్కువ అండి. సో 3GB ర్యామ్ ఇక్కడ వీడు తగ్గించా కానీ నాకు మంచి ప్రాసెసర్, మంచి GPU ఇస్తున్నాడు. ఇక్కడ వీడు 4GB ర్యామ్ ఇచ్చి ఏం ప్రయోజనం నాకు? ప్రాసెసర్, GPU దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ క్వాలిటీ అవి. సో 3GB ర్యామ్ ఎనఫ్ టు రన్ ఏ ఆండ్రాయిడ్ ఫోన్, చాలా 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 ఎనఫ్. 3GB అంటే చాలా ఎక్కువ. ఈ 4GB మార్కెటింగ్ జిమ్మిక్. సో చెప్పాను కదా, నీకు CPUకి ఎంత కావాలో అంతే ర్యామ్ తీసుకుంటుంది, అంతమించి ఎక్కువ తీసుకోలేదు. 6GB ర్యామ్ ఉన్నా కానీ నువ్వు వాడే మహా అయితే 2-3GB ర్యామ్, 2GB ర్యామ్ మనం వాడేటప్పుడు మ్యాక్సిమం మన కన్జ్యూమ్ అయ్యేది చూడండి 2GB ర్యామ్ CPU తీసుకుంటూ ఉంటుంది, మిగతాది ఫ్రీగానే ఉంటుంది. అది 6GB 10GB తర్వాత. ఒకవేళ 6GB ర్యామ్ అనుకోండి మీ ఫోను, మీరు వాడేది 2GB, మిగతా 4GB నాట్ యూజబుల్, అట్లానే ఉంటుంది, అది ఏమీ యూజ్ ఉండదు దానివల్ల. సో ఈ ర్యామ్ వల్ల కూడా మీకు ఏమీ యూజ్ ఉండదు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు రెడ్మీ Note 3లో కూల్ప్యాడ్ Note 5 కంటే బెటర్ ప్రాసెసర్, బెటర్ GPU, బెటర్ కెమెరా, IR బ్లాస్టర్, బెటర్ బ్యాటరీ, సో ఇన్ని ఉన్నాయి అడ్వాంటేజెస్ కూల్ప్యాడ్ Note 5తో కంపేర్ చేసుకుంటే. ఇవి నా ఒపీనియన్స్ అండి కూల్ప్యాడ్ Note 5 మీద అండ్ రెడ్మీ Note 3 మీద. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే మీకు ఆ ప్రైస్ బ్రాకెట్లో మీకు రెడ్మీ Note 3 మంచి స్పెక్స్ ఉన్నాయి కూల్ప్యాడ్ Note 5తో కంపేర్ చేసుకుంటే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ అది నేను వివరించాను కూడా మీకు. ఇంకా మీ ఇష్టం, మీరు కూల్ప్యాడ్ Note 5 తీసుకుంటారో రెడ్మీ Note 3 తీసుకుంటారో అది మీ ఇష్టం. ఈ సెన్సార్స్ ఉన్నాయి కదండి, ఈ జైరోస్కోప్ సెన్సార్ అంటే యాక్సిలోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, లేకపోతే బైరోమీటర్ సెన్సార్, థర్మోమీటర్, ఇట్లా చాలా సెన్సార్స్ మీకు ఉంటాయి. సో వీటన్నిటి గురించి నేను ఒక వీడియో చేస్తాను తప్పకుండా. కెమెరా టర్మ్స్ గురించి ఒక వీడియో చేస్తాను, ఈ సెన్సార్స్ గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ PPI అని ఉంది కదా, పిక్సెల్ పర్ ఇంచ్, స్క్రీన్ చూస్తారు కదా 1080p
403 PPI 1080p 405 PPI PPI అని కనపడుతుంది కదా, దీని మీద కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను. సో ఇవన్నీ మీకు తెలియాలి, తెలుసుకుంటేనే మీరు ఒక ఫోన్ తీసుకునేటప్పుడు జడ్జ్ చేయగలరు ఆ ఫోన్ మంచిదా కాదా అని చెప్పేసి. ఇవన్నీ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవన్నీ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఇవన్నీ మీరు చూడాలంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.